ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు. అతని బలం అపారమైనదే, 10,000 ఏనుగుల శక్తి కలవాడు. కాని చూపులేమి అతని ఆత్మవిశ్వాసాన్ని నీరుగార్చింది. చూపు లేకపోయినా ధృతరాష్ట్రుడు శారీరకంగా అద్భుతంగా శిక్షణ పొందాడు. తన చేతులతో ఇనుప పాత్రలను పగలగొట్టగల శక్తివంతుడు. అయితే చూపు అవసరమైన విలువిద్యలో, రాజ్యపాలనలో మాత్రం అతనికి కష్టాలు ఎదురయ్యాయి. పాండుడు జన్మతః బలహీనుడు, నిస్సత్తువైన శరీరంతో పుట్టాడు. అయితే కాలక్రమంలో అతను అద్భుతమైన ధనుర్ధరుడిగా, శూరవీరుడిగా మారాడు. శిక్షణలో అతని నియమశీలత అందరినీ ఆకట్టుకుంది. పాండుడు విలువిద్యలో, వేటలో అగ్రగణ్యుడయ్యాడు. జన్మతః బలహీనుడైనప్పటికీ అతను ధైర్యవంతుడు, ధర్మనిష్ఠుడైన యోధుడిగా ఎదిగాడు. సంక్షోభ సమయంలో కూడా ప్రశాంతంగా ఉండే అతని గుణం గురువులు ప్రశంసించారు. విదురుడు యుద్ధకళల కంటే ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం, న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అధ్యయనం చేశాడు. అతని నిష్పాక్షికత, న్యాయబుద్ధి, ఆత్మనిగ్రహం ఇవన్నీ అతనికి ధర్మస్వరూపుడు అనే బిరుదును తెచ్చిపెట్టాయి. విదురుడు జ్ఞానవంతుడు, వివేకవంతుడు, ధర్మనిష్ఠుడు. రాజవంశంలో జన్మించనందున సింహాసనం దక్కకపోయినా తన జ్ఞానంతో అందరి గౌరవాన్ని పొందాడు.